जय बाबा गौरी। जय बाबा अम्मा। जय बाबा। अवतार मेहर बाबा की जय। ప్రతి జీవికి కూడా స్వేచ్ఛ చాలా అవసరం. అది ఎలా ఉంటుందంటే ఆ స్వేచ్ఛ లేకపోతే జీవితంలో ఊపిరాడినట్టు ఉంటుంది. బాబా చెప్తున్నారు, మీరు ఈ మాయా ప్రపంచం ఎందుకన్నారంటే నిజంగా అస్తిత్వం లేనటువంటి అస్తిత్వం ఉన్నట్లుగా మనల్ని భ్రమింపజేసేదే ఈ మాయ. నిజానికి దానికి ఉనికి లేదు, అయినప్పటికీ ఇది నిజమని మనం అనుకుంటున్నాం. ఇందులో ఉంటూ పుడుతూ చస్తూ జన్మలు అనేకం మనం గడుపుతూ ఉన్నాం. సంస్కారాలు ఖర్చు చేసుకుంటూ, సంస్కారాలు కూడగట్టుకుంటూ అంతులేని ఒక విషవలయంలో మనం చిక్కుకుపోయాం. బాబా అంటున్నారు, నీకు ఈ విషవలయం నుండి శాశ్వత స్వేచ్ఛ కావాలంటే నువ్వు స్వేచ్ఛగా ఉన్నావని అనుకుంటున్నావేమో, స్వేచ్ఛగా లేవు. ఒకసారి మనసారి రూమ్ దగ్గర మనం మెహరాబాద్ వెళితే ఒక్కసారి మన ఊహలో టిన్ షెడ్కి ఎదురుగుండా మనసారి రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే అక్కడ చెట్టు దగ్గర కుక్కలు కట్టేసి ఉంటాయి. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి స్త్రీ మండలితో బాబా కూర్చుని ఉండగా సాయంత్రం పూట ప్రతిరోజు కూడా బాబా ఆ గది మీద కూర్చుని ఉంటే చుట్టూ వీళ్ళు స్టూల్స్ వేసుకుని లేడీస్ ఎవరి స్టూల్ వాళ్ళదే, ఎవరి ప్లేస్ వాళ్ళదే, అలా కూర్చుని ఉంటూ బాబా చెప్పేది వింటూ ఉండేవాళ్ళు. బాబా ఏం చెప్పినా కూడా, ఎంత కఠినమైన ఆధ్యాత్మిక విషయం చెప్పినా కూడా చుట్టూ ఉన్న పరిసరాల్ని వాడుకుని వివరంగా చెప్తూ ఉండేవారు. అక్కడ ఒక కుక్క కట్టేసింది చెట్టుకి. అది గిరగిరా తిరుగుతూ ఆ కట్టేసినటువంటి చైన్ నుండి తాను విడుదలవ్వాలి, స్వేచ్ఛను పొందాలని గిరగిరా తిరుగుతుంది. బాబా అన్నారు, చూడండి దాన్ని, అది బంధనాల్లో ఉందని దానికి తెలుసు, స్వేచ్ఛ కావాలని అది అనుకుంటూ ఉంది. మీరు ఉన్నారు బంధనాల్లో, కానీ మీరు స్వేచ్ఛ గురించి కోరుకోవడం లేదు. మీరు బంధనాల్లో ఉన్నట్టు మీకు తెలియడం లేదు. అంతలాగా మాయ మిమ్మల్ని మభ్యపెడుతూ ఉంది. మీరు మీ మీ ఆత్మ ఆ బంధనాల్లో కోరుకుపోయింది. మీ ఆత్మ యొక్క చైతన్యం, ఆత్మ కాదు, ఆత్మ యొక్క చైతన్యం బంధనాల్లో ఉండి నీ నిజస్వరూపాన్ని తెలుసుకోనివ్వకుండా నేను ఇందులోనే కట్టి పడేస్తూ ఉంది. స్వేచ్ఛ అంటే ఏమిటి? బాబా చెప్పిన ఒక చక్కటి ఉదంతం ఉంది. అది తెలుసుకుంటే మనం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక చిలుక ఉందనుకోండి, అది హాయిగా చెట్టు మీద కూర్చుని దానికి కావలసినట్టుగా తింటూ ఎక్కడికంటే అక్కడికి ఎగురుతూ ఉంది. ఒక చెట్టు కొమ్మ నుంచి ఇంకో చెట్టు కొమ్మకి స్వేచ్ఛగా ఎగరేది, తనకు కావలసిన పళ్ళు తింటూ ఉండేది. అది పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛగా ఉంది, ఎప్పుడు బంధనంలో లేదు. అందుకని దానికి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. మిగిలిన పక్షుల్ని అడుగుతూ ఉండేదట చిలకల్ని, అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి, నాకు స్వేచ్ఛ కావాలి అంటే ఏమిటో తెలియాలి నాకు అనుకుంటూ ఉండేదట. ఒక ముని దీని మాటలు విన్నాడు. పూర్వం కథల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ పక్షుల భాషను కొంతమంది మునులు యోగీశ్వరులు తెలుసుకుంటూ ఉండేవారు అని. అలాగే ఈ ముని అన్నాడు, చిలక, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు కదా, నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో అవగాహన లేకపోవడంలో ఈ విషయం నీకు తెలియడం లేదు. నేనే నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో చూపిస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. తెలివైన పక్షిది. ఓహో, పక్షి ఈ మునీశ్వరుడు నాకు చూపిస్తానంటున్నాడు స్వేచ్ఛ అంటే ఏమిటో అని అతనికి దగ్గరగా వచ్చి అతని చేతుల్లోకి వచ్చిందట. ముని ఆ చిలుకను పట్టుకుని ఒక పంజరంలో పెట్టాడు. రోజులు గడిచే కొద్దీ చిలుక ఒక విషయం తెలుసుకుంది. ఏమిటది?
దానికి రెక్కలు ఉన్నాయి, ఎగరగలిగే శక్తి ఉంది. అయినప్పటికీ తనకి ఇష్టం వచ్చినట్లు ఎగరలేకపోతున్నానని, తనకు నచ్చిన పళ్ళు తినలేకపోతున్నానని, తనకు ఇష్టమైన చెట్టు మీద కూర్చోలేకపోతున్నానని దానికి అర్థం. అంటే సంథింగ్ రాంగ్. నాకు ఎగరడానికి రెక్కలున్నాయి, శక్తి ఉంది, కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి నాకు స్వేచ్ఛ లేదు. నాకు ఇష్టమైంది తినడానికి స్వేచ్ఛ లేదు. పంజరం ఒక బంధనం అయిపోయిన కారణంగానే తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని గ్రహించింది. ఓహో, నన్ను ఇవన్నీ చెయ్యనివ్వకుండా చేసేది ఏమిటి? ఈ కేజ్, ఈ పంజరం. దీనిలో నన్ను పెట్టిన మూల నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నా ఇష్టం వచ్చినట్లు తిరగడానికి లేకుండా ఈ పంజరం నన్ను ఇందులో బంధించింది. అప్పుడు ఈ చిలక ఇలా అనుకుందట, ఈ పంజరం నుండి ఎలాగైనా బయటపడి వెనక్కి తిరిగి చూడకుండా స్ట్రైట్గా గాలిలోకి ఎగిరిపోవాలి. ఎందుకని? దానికి అనుభవంలోకి వచ్చేసింది బంధనం అంటే ఏమిటి, స్వేచ్ఛ లేకపోవడం అంటే ఏమిటో తెలిసింది. ఎప్పుడైనా నన్ను దీని నుండి బయటపడేసాడు అనుకోండి ఈ ముని, అప్పుడు ఏం చేయాలి? నేను వెనక్కి తిరిగి చూడకుండా గాలిలో ఎగిరిపోవాలి. అప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఎలాగా? ఆ ముని మాత్రమే నన్ను ఇడిపించగలడు. అందులో పెట్టినవాడు ఆయనే, తీస్తానని చెప్పినవాడు ఆయనే. అంటే స్వేచ్ఛ అంటే ఏమిటో నీకు చెప్తానన్నాడు కదా. ఎందుకంటే స్వేచ్ఛ ఇస్తానని అతను నాకు మాట ఇచ్చాడు. నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో చెబుతాను అన్నాడు. కనుక అనవసరంగా కంగారు పడి ఎగిరి గంతులు వేయడానికి కానీ, రెక్కలు విదిరించి తప్పించుకోవడానికి కానీ ప్రయత్నిస్తే ఈ పంజరం నుండి బయటపడలేను సరికదా, శరీరం అంతా గాయాల పాలై వేదన గురి కావడం ఖాయం. దానికి ఒక విషయం బాగా అర్థమైంది. గురువు చెప్పాడు, ఆ ముని చెప్పాడు, ఈ పంజరం నుండి నేను బయటకు ఇడిపిస్తాను, స్వేచ్ఛ అంటే ఏమిటో చెప్తాను. ఈ లోపునే కంగారు పడిపోయి రెక్కలు ఆ పంజరం గోడలకు కొట్టుకుని, ఊచలకు కొట్టుకుని, రక్తం కారకుండా, రక్తపాతం అయ్యేటట్టుగా కాకుండా ఓర్మితోటి ఆ ముని ఎప్పుడు డోరు తీస్తాడా, పంజరం తెరుస్తాడా అని ఎదురు చూడడమే ఉత్తమం అని దానికి అర్థమైంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. అతను పెట్టింది తింటూ ఉంది, సహనంతో కాచుకుని ఉంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ముని ఆ కేజీని ఓపెన్ చేస్తాడు అని. అయితే ఈ చిలకకి స్వేచ్ఛ పొందాలనే తీవ్రమైన తపన ఉన్నప్పటికీ ముని పట్ల ఉన్న దృఢ విశ్వాసం కారణంగా అది ఉల్లాసంగా జీవితాన్ని గడిపించి చూశారు. ఇక్కడ కేజీలో ఉంది, అతను విడిపిస్తానని చెప్పాడు కాబట్టి నమ్మింది. ఆ ముని మీద ఉన్నటువంటి దృఢ విశ్వాసం అది దానికి ఉంది కాబట్టి ఓపికతోటి ఉండగలిగినంత ఉల్లాసంగా ఉంటూ అతడు పెట్టింది తింటూ సహనంగా ఎదురు చూస్తూ ఉంది. చివరికి ముని కృప వల్ల పంజరం నుండి బయటపడి శాశ్వత స్వేచ్ఛను పొందింది. అయితే ఈ కథలోని అర్థం ఏమిటి బాబా వివరిస్తూ ఉన్నారు. చిలకను పంజరంలో పెట్టిన తరువాతే దానికి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలిసింది. పంజరం యొక్క అనుభవం పొందిన తర్వాత ఈ బంధనాల్లో నేను ఉన్నాను, ఈ పంజరం అనేటువంటి బంధనంలో నేను ఉన్నాను, దీని నుండి బయటపడితే నేను నా ఇష్టం వచ్చినట్టు తిరగగలిగినప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నట్లు లెక్క అని ఒక అనుభవం ద్వారా తెలుసుకుంది. అంటే ఆపోజిట్ అనుభవం వల్ల స్వేచ్ఛ గురించి తెలుసుకుంది. బంధనంలో ఉండడం వల్ల స్వేచ్ఛ అంటే ఏమిటో దానికి ఎరుక కలిగింది. అయితే బాబా ఈ కథలో ఎందుకు చెప్పారు ఈ కథ? ఆ కథని గురించి చెప్పిన తర్వాత చిలుకంటే జీవాత్మ అనుకోండి, పంజరంలో బంధించబడక పూర్వం చిలుకకు స్వేచ్ఛ అంటే ఏమిటో ఎలా తెలియదో అలా ప్రతి జీవాత్మ కూడా దేహం అనే పంజరంలో బందీ అయి ఉన్న కారణంగా
నిజమైన స్వేచ్ఛను లేక ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుభూతి పొందలేకపోతూ ఉంది. మనం కూడా ఈ మాయలో ఉన్నాం, మాయ బంధనాల్లో చిక్కుకొని ఉన్నాం. కానీ మనకి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. పుట్టినప్పటి నుంచి ఈ బంధనాల్లో ఉన్నాం కాబట్టి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. కానీ ఈ చిలక ఏం చేసింది? ముందు స్వేచ్ఛను అనుభూతి చెందింది. స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియలేదు, కానీ స్వేచ్ఛ యొక్క అనుభవం దానికి ఉంది. పంజరంలో పెట్టిన తర్వాత ఆ స్వేచ్ఛ యొక్క విలువ తెలిసి, అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ శరీరం అనేటువంటి పంజరంలో జీవాత్మ బందీ అయి ఉండిపోయింది. మొదటి నుంచి పంజరంలో ఉన్న పక్షికి స్వేచ్ఛ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? ఈ పంజరం నుండి నువ్వు బయట పడగలిగితే అప్పుడు నీకు స్వేచ్ఛ లభిస్తుంది. నిజమైన స్వేచ్ఛను పొందడమే ప్రతి జీవాత్మ యొక్క గమ్యం. ఈ మాయా శృంఖలాల్లో అనే పంజరంలో బంధించబడినటువంటి జీవాత్మ ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందితే అదే గమ్యము. ఒక ఉదాహరణ ద్వారా చెప్పుకున్నాం. అక్కడ జీవాత్మ అంటే నీటి బిందువు, దానిపైన ఒక బుడగ అంటే దేహం అనుకోండి. ఎప్పుడైతే ఈ దేహము పగిలిపోతుందో అప్పుడు ఈ నీటి బిందువు సముద్రంలో కలిసిపోయినప్పుడు, ఓ నేను ఈ పరిమితమైన బిందువుని కాను, నేను మహాసాగరాన్ని అనేటువంటి అనుభవం దానికి ఎలా కలుగుతుంది? అలాగనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా. ఎగరగలిగే శక్తి ఉన్నప్పటికీ చిలుక ఏ విధంగా ఎగరలేకపోతుందో అదేవిధంగా జీవాత్మ అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాలను తనలో కలిగి ఉన్నప్పటికీ అది తెలుసుకోలేకపోతుంది. తాను భగవంతుడు అనే విషయాన్ని, దానికి ఎగరగలిగే శక్తి చిలుకకు ఉన్నట్లుగా ఈ జీవాత్మలో ఆ పరమాత్మ యొక్క అంశం ఉంది. పరమాత్మకు ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ తెలుసుకోలేకపోతూ ఉంది. ఆ జ్ఞానం దానికి కలగడం లేదు. ఎందుకని? కారణం ఏమిటి? దానికి స్వేచ్ఛ యొక్క విలువ తెలియదు, స్వేచ్ఛ లేదు. ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ తానేమిటి అనేటువంటి ఎరుక పొందడానికి స్వేచ్ఛ దొరకలేదు. అది అనేక జన్మలు తీసుకుంటూ తాను పరిమితమైన దానిని అనే భావనకు కట్టుబడి ఉండిపోయింది. ఇదే జీవితం, ఇదే కరెక్ట్ అనుకుంటూ. ఎందుకని? మొదటి నుంచి పంజరంలో ఉన్న చిలుకకి స్వేచ్ఛ గురించి ఏం తెలుసు? స్వేచ్ఛ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. అలాగా ఈ బంధనాల్లో ఉండిపోయి ఇదే నిజం అనుకుంటూ ఇందులోనే కూరుకుపోయి ఉండిపోయాం. ఎప్పటికైనా అది ఆ బంధనాల నుండి విడుదలై స్వేచ్ఛ పొందవలసిందే. బాబా చెప్తున్నారు, అలా పంజరంలో ఉండిపోదు అది. తప్పకుండా ఆ జీవాత్మ పరమాత్మ యొక్క సహాయంతో ఆ పరమాత్మ యొక్క స్థితిని పొంది తీరవలసిందే. అయితే ఆ జీవాత్మ స్వేచ్ఛని పొందాలంటే ఎవరి సహాయం అవసరము, ఎవరిని ఆశ్రయించాలి? బాబా చెప్తున్నారు, జీవాత్మ స్వేచ్ఛను పొందాలంటే అవతార పురుషుని ఆశ్రయించడం ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకని? ఆయన డైరెక్ట్గా గమ్యాన్ని చేర్చగలిగేటువంటి ఉన్నతోన్నతుడు, మార్గము గమ్యము తానైన వాడు, ఆ గమ్యాన్ని చేరి వచ్చినవాడు, మనకు సహాయం చేయడానికి చేయి అందించేవాడు. అవతారిని సంగత్య భాగ్యం దొరకగానే ఆయన పాదాల వద్ద తన్ను తాను సమర్పించుకోవడం అన్నిటికంటే అతి ఉత్తమమైన మార్గం. అవతారుడు గాని ఆ అదృష్టం కొద్దీ ఆ జీవాత్మకు లభిస్తే కాళ్ళు పట్టుకుని వదలకూడదు, సర్వార్పణ అయిపోవాలి, నీవే నాకు దిక్కు అనేటువంటి స్థితికి చేరిపోవాలి అని బాబా చెప్తున్నారు. నాకు ఇంకేమి వద్దు, నువ్వే కావాలి అనేటువంటి స్థితికి ఆ జీవాత్మ వచ్చేసేయాలి. అయితే సర్వార్పణ ఎలా ఉండాలి? సగం సగం పనికి రాదు. ఎలా ఉండాలో బాబా చెప్తున్నారు. ఒక వ్యక్తి మంగళ వద్ద గడ్డం చేయించుకుంటూ ఉన్నప్పుడు మంగళ ఎలా చెప్తే అలాగా మంగళ తను ఇష్టం వచ్చినట్లుగా
ఆ బుర్రను అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాడు. అతను ఏం చేయాలి? వారించకూడదు. మంగళకి ఇష్టం వచ్చినట్లుగా అతన్ని తిప్పుకోవడానికి అనుమతించాలి. ఎందుకంటే గడ్డం నున్నగా రావాలంటే అది చేయక తప్పదు. ఇతను ఇష్టం వచ్చినట్టు చేస్తే అక్కడ తెగిపోద్ది, గడ్డం సరిగా రాదు. అదేవిధంగా భగవంతుడు కావాలని అనుకునేవాడు అవతారానికి తన శరీరం మనస్సు పూర్తిగా అప్పగించి ఆయన చెప్పినట్లే నడుచుకోవాలి. అంతే కదా, ఇంకా మనం తోక జాడించడానికి ఏమీ లేదు ఇక్కడ. ఆయన ఎలా చేయమంటే అలాగ ఆయన చేతిలో ఒక మట్టి ముద్దలాగా అయిపోయి ఆయనకి ఏ విధమైన షేప్ ఇచ్చినా సరే మారు మాట్లాడకుండా ఓకే ఓకే అంతే. ఆయన ఆదేశాలను 100% విధేయతతో పాటించడానికి సిద్ధపడినప్పుడు ఆ వ్యక్తి యొక్క పూర్తి బాధ్యత ఆయనే వహిస్తాడు. ఎందుకు ఇలా చేయాలి మనం అంటే భూత భవిష్యత్తు వర్తమానములు తెలిసినవాడు ఆయన. మనకి గతం తెలుసు, వర్తమానంలో ఇప్పుడున్న పరిస్థితి తెలుసు, నెక్స్ట్ మూమెంట్ ఏమవుద్దో తెలియదు. సో ఆయన దృష్టి మొత్తం సారించి చూస్తాడు. నీ ఆత్మ ప్రయాణంలో ఏది చేస్తే మంచిదో ఆయనకి తెలుసు, ఏది చేస్తే నువ్వు త్వరగా గమ్యం చేరతావో ఆయనకి తెలుసు. అన్నీ తెలిసినవాడు ఆయన. ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో తెలిసినవాడు ఆయన. కాబట్టి ఆ గడ్డం గీసే మంగలి ఎలాగైతే తనకు అనుకూలమైన విధంగా గడ్డాన్ని మొహాన్ని తిప్పుకుంటాడో అలాగా అవతారుడు కూడా తనను నమ్ముకుని సర్వార్పణైనటువంటి ప్రేమికుని జీవితాన్ని మలుస్తాడు. ముని మాత్రమే తన పంజరం నుండి విడిపించగలడు అనే దృఢ విశ్వాసాన్ని చిలుక ఏ విధంగా కలిగి ఉందో అదేవిధంగా మానవుడు కూడా అవతారుని పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండడం చాలా ముఖ్యం అంటున్నారు. ఎప్పుడు నమ్ముతావు నువ్వు? నీ గడ్డాన్ని నీ ఇష్టం అతని ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు తిప్పనిస్తావు? వాడు ప్రొఫెషనల్, హెయిర్ కట్ బాగా చేయగలడు, గడ్డం బాగా చేయగలడు, వాడు షాప్ పెట్టుకున్నాడు అక్కడ. నువ్వు నమ్మితేనే కదా. ఎవరో రోడ్డును పోయేవాడు నీ గడ్డంకి ఇస్తానంటే నువ్వు ఇచ్చేవు కదా నీ గడ్డాన్ని. ప్రొఫెషనల్ అయితేనే ఇస్తావు, నీకు ఆ నమ్మకం కుదిరితేనే చేస్తావు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ముని పంజరం నుండి విడుదల చేస్తాను, నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో చెప్తానని చెప్పినప్పుడు అది నమ్మింది. ఆ చిలుక అతన్ని విశ్వసించింది. అటువంటి దృఢ విశ్వాసం నీకు అవతారిని పట్ల ఉండాలి. అది ఉండడం చాలా ప్రధానం. ఈయన ఏం చేసినా నా మంచి కొరకే అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అయితే విశ్వాసం సగం సగం పనికిరాదని ముందే చెప్పుకున్నాం కదా. అది ఎలా ఉండాలంటే బాబా చెప్తున్నారు, రాయి వంటి దృఢ విశ్వాసం, చెక్కు చెదరకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసంలో అస్సలు ఊగిసలాట ఉండకూడదు. అలాంటి విశ్వాసం మీకు కానీ ఉంటే మీరు ఎప్పటికీ నా పాదాలు విడిచిపెట్టే అవకాశమే రాదు. మిన్ను విరిగి మీద పడినా కూడా నా పట్ల ఉన్న విశ్వాసంలో చలనము ఉండదు అని బాబా చెప్తున్నారు. విశ్వాసానికి దృఢ విశ్వాసానికి మధ్య గల వ్యత్యాసం మనం తెలుసుకోవాలంటే ఒక ఉదంతం బాబా ఉండగా జరిగింది ఒకటి చూద్దాం. బాబా మేరాబాద్లో ఉన్నారు. మనందరికీ తెలుసు కదా, మేరాబాద్లో ఎప్పుడు నీటి కొరత ఉండేది. ప్రస్తుతం అయితే బాబా దయ వలన నీటి కొరత లేదు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా నీళ్లు చాలా బహు కష్టం, కొరత ఉంది. ఈ మండలి వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు కదా. అక్కడ ఉన్న బావి ఒకటి ఉంది, మనం ఇప్పటికీ కొండ ఎక్కుతూ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది. ఆ బావిలో నీళ్లు వాళ్ళకి మాత్రమే సరిపోతూ ఉండేవి. రాను రాను క్లినిక్లు, పాఠశాలలు, ధర్మశాలలు మొదలుపెట్టిన కారణంగా ఇంకొంచెం నీరు అవసరమైంది. అంతే కదా, ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తామంటే నీళ్లు కావాలి కదా. మండలి వాళ్ళు ఏం చెప్పారు, బాబా మనకి ఈ బావి సరిపోవట్లేదు, ఇంకొక బావి తవ్వాలి. సరే బాబా తవ్వండి. ఎన్ని బావులు తవ్వినా ఎంత లోతుకు వెళ్ళినా నీళ్లు మాత్రం పడేవి కాదు.
అప్పుడు బాబా సరే ఇంక ఆపేసేయండి, ఇంక తవ్వకండి అనేవాడు. తవ్వకాలు ఆపేసేవాడు. నీళ్ళు రాకపోతే ఎందుకు ఇంక తవ్వడం, ఇంక ఇక్కడతో మర్చిపోయింది అని బాబా ఫుల్ స్టాప్ పెట్టేసేవారు. ఇలా రోజులు గడుస్తుండగా ఆ మేరాబాద్ సమీపంలో ఉన్న ఒక రైతు బాబా సహాయం కోరుతూ వచ్చాడు. అతను ఏం చెప్పాడు, బాబా నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి పొలంలో బావి తవ్వాను, నీరు చొక్క పడలేదు, పొలాన్ని కూడా తాకట్టు పెట్టాను, మీరే నన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కించాలి, లేకపోతే చావు తప్ప నాకు ఇంకా ఏమీ శరణ్యం లేదు అన్నాడు. అప్పుడు బాబా ఏమన్నారు, బావి తవ్వుతున్నావు కదా, నువ్వు తవ్వావు కదా, ఇంకొక 6 అడుగులు 5 అడుగులు లోపలికి తవ్వు, తప్పకుండా నీళ్లు వస్తాయి అన్నారు. అప్పటికే చాలా లోతుగా వెళ్ళాడట ఈ రైతు. పడతాయంటారా అనేటువంటి అపనమ్మకం ఉన్నప్పటికీ, సరే నిండా మునిగిన వాడికి సెలవుటి, ఇంత ఖర్చు పెట్టాను, మరో 5 అడుగులే కదా, మీరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా 5 అడుగులు తవ్వి చూస్తాను అన్నాడు. అతను వెళ్ళిపోయి బాబా చెప్పినట్లే ఇంకొక 5 అడుగులు వెళ్ళాడు. నీరు పడింది. అతని ఆనందానికి హద్దులు లేవు. చాలా సంబరపడిపోయాడు. మొత్తం వాళ్ళ జనాన్ని అంతా వేసుకుని బాబా దగ్గరికి పూలదండలు, మిఠాయిలు అన్నీ పట్టుకుని వచ్చేసాడు. ఇంకా బాబా తనను రక్షించినందుకు, తన కుటుంబాన్ని రక్షించినందుకు కృతజ్ఞతలు తెప్పుకుంటూ ఇవన్నీ సమర్పించుకుని ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు. బాబా ఆ మండలివాడికి నా మాట మీద ఎంత విశ్వాసం ఉంది అని ఎన్నోసార్లు అన్నారట. నేను ఎలాంటి అద్భుతాలు చేయనని మీకు తెలుసు కదా, అయితే అతని విశ్వాసమే బావిలో నీరు పడేలా చేసింది అన్నారు. అతని విశ్వాసాన్ని బాబా మెచ్చుకోవడం మండలి వాళ్ళకి కొంచెం బాధ కలిగించింది. వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకున్నారు, ఆ రైతు కన్నా ఎక్కువ శ్రమించి ఎంతో లోతుగా తవ్వినా నీరు పడలేదు, పైగా ఆ రైతుకు తనపై గల విశ్వాసం వల్లే అద్భుతం జరిగిందంటూ బాబా అంటున్నారు. రుస్తుం కొంచెం కోపం వచ్చింది కూడా. ఏమిటి అన్యాయం బాబా, మేమేం తప్పు చేసామని మాకు నీళ్ళు పడకుండా చేశారు అన్నాడు. అది అన్నగారు బాబా రుస్తుంతో, నేనేమి చేయలేదు, నా పట్ల అతనికి ఉన్న విశ్వాసమే అతనికి నీరిచ్చింది. ఆ రైతుకి నీరు వచ్చిందంటే అతను నేను చెప్పిన మాట మీద విశ్వాసం కొద్దీ చేశాడు కాబట్టి వచ్చింది అంటే, రుస్తుము రయ్యమని అంటే, మాకు విశ్వాసం లేదా, మా సర్వస్వం మీ పాదాల దగ్గర సమర్పించుకుని ఇన్నేళ్ళుగా మీతో ఉంటున్నాం కదా, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా భరిస్తూ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్నాం కదా, మాకు మీ పట్ల విశ్వాసం లేకపోతే మేము మీతో ఉండి ఏమిటి ప్రయోజనం బాబా అన్నాడు. బాబా నవ్వుతూ అతనితోటి ఏమన్నారు, ఆ రైతుకు నా మీద విశ్వాసం ఉన్నది నిజమే, కానీ నీరు పడకపోతే అతనికి నా ఎడల విశ్వాసం పూర్తిగా లేకుండా పోయేది. అది తుమ్మితే ఊడిపోయి ముక్కు. నీరు పడలేదంటే నా మీద విశ్వాసం తుడిచిపెట్టిపోయేది. అంటే అతని విశ్వాసం పరిస్థితులకు అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. నీరు పడితే నన్ను విశ్వసించాడు. నీరు పడిన కారణంగా నా మీద విశ్వాసం వచ్చింది అతనికి. ఆ మాట మీద నమ్మకం కొద్దీ చేశాడు. పరిస్థితులు అనుకూలించాయి కాబట్టి. పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఆ విశ్వాసం బలహీనమైపోయి నీళ్ళు పడలేదనుకోండి, ఇలాగ నా దగ్గరికి ఊరేగింపుగా వచ్చి ఉండేవాడా, ఒకవేళ బావిలో నీరు పడి ఉండకపోతే అతను నన్ను నిందించేవాడు. అనవసరంగా వెళ్ళాం బాబా దగ్గరికి, నీరు పడలేదు, 5 అడుగులు వెళ్ళడానికి బోడని డబ్బు వచ్చింది అనుకుని ఉండేవాడు. భగవంతుడిగా నన్ను అంగీకరించేవాడు కాదు. మీరు నీటి కోసం నా దగ్గర రాలేదు కదా బాబా చెప్తున్నాడు. వాడు నీళ్ళ కోసం వచ్చాడు, నీళ్ళు వచ్చాయి కాబట్టి నన్ను నమ్మాడు. మీరు నీళ్ళ కోసం వచ్చారా, మీ గమ్యం వేరు కదా, నా కోసం నా దగ్గరకు వచ్చారు. మీరు ఎవరి కోసం వచ్చారు, నా గురించి వచ్చారు, నేను కావాలని నా దగ్గర ఉన్నారు. ఆ రైతుకున్న విశ్వాసం సాధారణ విశ్వాసం, మీది దృఢ విశ్వాసం. అది అది చెలించిపోయే విశ్వాసం ఆ రైతుది. నీళ్ళు వచ్చాయి కాబట్టి విశ్వాసం కలిగింది, నీరు లేకపోతే ఆ విశ్వాసం తుడిచిపెట్టిపోయేది. పెను తుఫాన్ వచ్చి కుంభవృష్టి కురిసిన
మండుటెండైనా వరదలు ముంచెత్తినా ఎవరైనా పూలు జల్లినా లేక ఉమ్మి వేసినా ఏమాత్రం ప్రభావితం కాకుండా కొంచెం కూడా చలించకుండా నిబ్బరంగా నిలబడి ఉండగలిగే రాయి వంటి దృఢమైన చెక్కు చెదరని విశ్వాసం నాపై మీకుంది. అది ఇంపార్టెంట్. బాబా చెప్తున్నాడు, ఏది ఏమైపోయినా సరే, ఎండ మండిపోయినా, కుంభవృష్టి కురిసినా, వరదలు ముంచెత్తినా, ఏవైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మిమ్మల్ని నిందించినా పొగిడినా ఏం చేసినా మీ విశ్వాసంలో మార్పు అనేది ఉండదు. ఎందుకని? మీరు నేను కావాలని నా దగ్గరికి వచ్చారు, ఆ రైతు నీరు కావాలని నా దగ్గరికి వచ్చారు. సో విశ్వాసానికి, దృఢ విశ్వాసానికి బోలెడంత తేడా ఉంది అని బాబా చెప్తున్నారు. అట్టి విశ్వాసం పరిస్థితులు అనుకూలించినా లేక ప్రతికూలంగా ఉన్నా దాంతో సంబంధం లేకుండా నా నిజస్వరూపాన్ని మీరు కనుగొనే వరకు మిమ్మల్ని నిరాటంకంగా ముందుకు తీసుకెళ్ళిపో. మీ విశ్వాసం గమ్యం చేరే వరకు అలాగే ఉంటుంది. అదే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ విశ్వాసమే మిమ్మల్ని గమ్యం చేరుతుంది. అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఇది కేవలం నా అనుగ్రహం వల్ల మీకు లభించిన బహుమానం. చూసారా, నన్ను పట్టుకుని ఉన్న మూల నా అనుగ్రహం మీ మీద ఉంది, అందుకని ఇలా జరుగుతుంది. ఇబ్బందులు, ఇక్కట్లు అవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది నా నిజస్వరూపాన్ని తెలుసుకోవడం. సర్వము నాలో దాగి ఉంది, నన్ను పొందిన వారు సర్వాన్ని పొందినట్లే. చూసారా, ఆ అయాజు కథలాగా. అయాజు అనే బానిస కథ మనకు తెలుసు కదా. అయాజు ఒకసారి ఆ మహారాజు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎవరేమి కోరుకున్నా సరే వారికి అది ఇచ్చేసేస్తాను, వారి సొంతం అయిపోతుంది అన్నాడు. అందరూ రకరకాలుగా కోరుకున్నారు. అయాజు ఏం చేశాడు? రాజుగారి భుజం మీద చేయేశాడు. ఇదేమిటయ్యా, నువ్వేమీ కోరుకోకుండా నా మీద చేయేసావని రాజుగారు అడిగితే, మిమ్మల్ని పొందితే సమస్తము నాదే అయిపోతుంది. మిమ్మల్ని పొందితే సమస్తము, మీకు చెందిన సమస్తము నాదే అయిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా. సర్వము నాలో దాగి ఉంది, నన్ను పొందిన వారు సర్వాన్ని పొందినట్లే లెక్క. అంతే కదండి. బాబా మాటల్లో అర్థం, భౌతిక ప్రయోజనం లేదా ఆధ్యాత్మిక ప్రయోజనం మాత్రమే ఆశించి ఆయనను విశ్వసిస్తే అవి మాత్రమే దక్కుతాయి. నీళ్లు కోరుకున్నాడు కాబట్టి నీళ్ళు ఒకటి వచ్చాయి. నీవు నా నిజస్వరూపాన్ని చూడాలనుకుని కదా, నా కోసం కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు. నీకు ఆ ఉన్నతమైనటువంటి స్థితి దక్కుతూ సొంతం అవుతుంది. ఆయన కనుగొనాలి అంటే దృఢ విశ్వాసం కలిగి ఉన్న వారికి సమస్తము లభిస్తుంది. ఆ సర్వంలో శాశ్వత స్వేచ్ఛ కూడా ఇమిడి ఉంటుంది. అది ఆ సర్వంలో ఏముంది? ఈ మాయా జంజాటం నుండి స్వేచ్ఛ కూడా ఉంది. కాబట్టి జన్మ మరణ శృంఖలాల నుండి, మాయా బంధనాల నుండి, సంస్కార బంధనాల నుండి స్వేచ్ఛను పొందాలంటే మన ప్రీతం బాబాయ్ల దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయనకి 100% విధేయత చూపుతూ జీవించాలి. అయితే ఈ విధేయత కూడా దృఢ విశ్వాసంలాగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఎలాంటి విధేయత ఉండాలి? తిరుగులేని విధేయత ఉండాలి. ఆ తిరుగులేని విధేయత అంటే మళ్ళా మనం కళ్యాణ్ కథ చెప్పుకోవచ్చు. గురువు దగ్గర ఉండేటువంటి కళ్యాణ్ అందరికంటే కూడా ఎక్కువగా విధేయత కనపరుస్తూ ఉండేవాడు. మిగిలిన శిష్యులు అతన్ని చూసి ఈర్ష్య చెందుతారు. వారందరికీ కూడా ఆ కళ్యాణ్ యొక్క విధేయతలోని ఆ లోతైనటువంటి విశ్వాసాన్ని, లోతైనటువంటి విధేయతని చూపించడానికి ఆయన మోకాలికి ఒక మామిడి పండు కట్టుకోవడం. గురువు వాళ్ళు ఆ రోజుల్లో గురుకులాల్లో సమస్తము గురువు గారికి శిష్యులే చేస్తూ ఉండేవారు. సో కట్టెలు, వంట కొరకు కట్టెలు తీసుకొచ్చిన తర్వాత గురువుగారు మంచం మీద ఉండడం, బాధతో మూలుగుతూ ఉండడం. అప్పుడు శిష్యులకి చెప్తారు, నాకు ఇలాగా ఇక్కడ ఒక పుండు అయింది, ఆ పుండు నా ప్రాణానికి హాని కలిగించవచ్చు, విషపూరితమైనటువంటిది ఇది. ఎవరైనా ఈ విషయాన్ని నోటితో పీలిస్తే నేను జీవిస్తాను, కానీ పీల్చిన వాడు చనిపోతాడు అని చెప్తారు. ప్రాణం అంటే తీపి కదా. అందరూ వెనక్కి జరుగుతారు. కళ్యాణ్ మాత్రం వచ్చి ఆ పుండుని పీల్చడం మొదలు పెడితే అతని నోటికి తీయటి మామిడి పండు రసం
వస్తుంది. అప్పుడు వాళ్ళు మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు ఇతని విధేయత ఎంత గొప్పదో. ఈవెన్ మెహరా ఎంత పర్టికులర్గా మెటికులస్గా ఉండేదంటే బాబాకు విధేయత కనపరచడం మనకు తెలిసిన మెహరా. బాబా ఒకసారి అన్నారట, నీవు ఎప్పుడూ చిరిగిపోయిన బట్టలు వేసుకోకు. మహారాణి ఆవిడ ప్రతిసారి కూడా ఏదైనా కట్టుకునే ముందు దానికి ఏమైనా కన్నాలు ఉన్నాయా అని ఆవిడ వెలుగులో చూసి మరీ వేసుకునేది. అంత ఓకే 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 బాబా ఏది చెబితే అది. బాబా చేతిలో మౌల్డ్ అయిపోయారు వాళ్ళంతా కూడా. విధేయత అంటే అలా ఉండాలి, 100% విధేయత. బాబా చెప్పారు ఆవిడ విధేయత ఎలాంటిదట, నీ ప్రాణాలు విడిచిపెట్టుంటే అక్కడికక్కడే ఆవిడ పడిపోయి చచ్చిపోద్దట. అంత లోతైనటువంటి విధేయత, అంత తిరుగులేనటువంటి విధేయత ఆవిడకు ఉండేది. ఒక సాధకుడు ఉండేవాడు బయాజిద్. అతడికి కలలో భగవంతుడు కనిపించి ఫలానా చెట్టు కింద కూర్చో, కదలకు అని చెప్పాడు. అంతే, నిద్ర లేచిన తర్వాత వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు కింద కూర్చున్న అతన్ని ఎవరు గదిరించలేకపోయారు. రాజు భటుల్ని పంపిస్తాడు, కదలడం లేదంటే నిలువుగా కోసేయండి అన్నాడు. అందుకైనా సిద్ధపడిపోయాడు, కానీ ఆ చెట్టు నుండి అతను కదలడానికి ఇష్టపడలేదు. కలలోనే భగవంతుడు చెబితే, బాబా చెప్పిన కథలు ఇవన్నీ. కలలోనే భగవంతుడు అలా ఆదేశిస్తే నువ్వు అంత విధేయత కనపరిచిన బయాజిద్, మనం బాబా స్వయంగా ఆయన మండలి వాళ్ళకి లేదా ప్రేమికులకి ఇలా చెయ్యండి మీరు అని చెప్పినప్పుడు ఎంతలాగా విధేయత కనపరచాలి. స్వయంగా బాబా చెప్పినప్పుడు, అవతారం సాక్షాత్తు భగవంతుడు ఇలా చెయ్యండి మీరు అని చెప్పినాడు. ఎన్నో ఉదంతాలు మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు విధేయత గురించి, దృఢ విశ్వాసం గురించి. సమయం అయింది, ఇక్కడితోటి ఈవేళ ఆపుదాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా గౌరీ. విధేయత గురించి, దృఢ విశ్వాసం గురించి చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. జై బాబా. స్వేచ్ఛ గురించి అపక్షకత మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మరొకసారి మననం చేసుకునే అవకాశం దొరికింది. అన్నిటికీ జై బాబా. చక్కటి విషయాన్ని తెలిపారు. జై బాబా. జై బాబా. ఇప్పుడు ఆనంద్